ఇదం గీతామృతం మహత్. 18వ శ్లోకం అదే కదా. గతిర్భక్త పద్యం రావాలి. పద్యం చదవాలి. 10 అధ్యాయం 10వ అధ్యాయంలో 18వ శ్లోకం మీరు చదువుతారా? చదవండి. 10. ఓ అర్జున, నీ యోగ శక్తి, ఓ జనార్దన, నీ యోగ శక్తిని గూర్చియు నీ విభూతి వైభవములను గురించియు విస్తృతముగా ఇంకను తెలుపుము. ఏలనన నీ అమృతమయ వచనములను ఎంతగా విన్నను తనివియే తీరదు. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. సరే, పరమాత్మ వాక్యాలు ఒక్కసారి రుచి మరిగిన తర్వాత ఇంకా నీ గురించి చెప్పు, ఇంకా వింటా, ఇంకా వింటా, ఇంకా వింటా, ఇంకా విపులంగా చెప్పు అని. ఇప్పుడు మీ యొక్క వచనాలు అమృత వచనాలు అంటున్నాడు. మీ యొక్క వచనాలు అమృతమైన వచనాలు అంటే ఎప్పుడు కూడా అంటే ఎలా ఉంటాయంటే జీవంగా ఉంటాయి, మరణం లేకుండా ఉంటాయి. అవి శాశ్వతమైనటువంటి పదాలు. అవి ఆ పదాలు ఎప్పుడు కూడా మనల్ని చలాకీగా, ఉత్సాహంగా, తేజవంతంగా ఉంచుతాయి. మిగతా మాటలు, కొన్ని మాటలు మనం కొంతసేపు మనం డల్గా చేయొచ్చు, ఒక్కోసారి హుషారుగా చేయొచ్చు. మామూలుగా లౌకికంగా మాట్లాడే మాటలన్నీ కూడా రకరకాల భావాలతో కలిసి ఉంటాయి. ఈ అమృత వచనాలు పరమాత్మకి దివ్య భావంతో కలిసి ఉంటాయి కాబట్టి మనకి డైరెక్ట్గా ఆత్మతో మనకి కనెక్ట్ అవుతాయి. కాబట్టి మనకు కూడా ఆ హాయిని మనం అనుభవిస్తాం. అది అర్జునుడు ఆల్రెడీ అనుభవించి ఇంకా నీ గురించి విపులంగా, నీ విభూతులన్నీ కూడా చాలా విపులంగా చెప్పు స్వామి అని పరమాత్మ కోరుకుంటున్నాను. కృష్ణ భగవాన్. శ్రీ భగవానువాచ అంతతే కథయిష్యామి దివ్య ఆత్మవిభూతయః ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్యమి. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవు లెస్సగా పలికితివి. నా దివ్య విభూతుల విస్తృతికి, వ్యాప్తికి అంతమే లేదు. వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రము నీకు తెలుపుచున్నాను. శ్రీ భగవాన్ ఉవాచ అంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు అనమాట. శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు నోరు విప్పాడు దాని గురించి చెప్పడం కోసం. నువ్వు చాలా బాగా చెప్పావు, వాస్తవం చెప్పావు. నా దివ్య విభూతులు అని ఎందుకన్నాడు? విభూతులు అంటే ఏంటి? ఆయనకు ఉన్నటువంటి గుణగణాలు. దివ్య విభూతులు అంటే పరమాత్మకు సంబంధించిన గుణాలన్నీ కూడా దివ్యమైనవి, అంటే దోషము లేనట్టువి. మనకి గుణాలు ఏముంటాయి? మనకి దోషంతో కూడి ఉంటాయి. దోషం అంటే ఏ దోషంతో ఉంటాయి? మనం ఒకసారి అనుకున్నాం, వాక్ దోషము, మనోదోషము, కాయ దోషము. దానికి దండం అన్నాం కదా, త్రిదండి అన్నాం. గుర్తు తెచ్చుకోవడం మళ్ళీ చెప్తున్నా. త్రిదండి అని చెప్పా కదా, కాయదండము, మనోదండము, వాక్ దండము. ఇవన్నీ కూడా దోషపూరితంగా ఉంటాయి మనకి. అదే పరమాత్మకు వచ్చేటప్పటికి దివ్యంగా ఉంటాయి. అది చెప్తున్నాడు. నా దివ్య విభూతుల విస్తృతి అంటే నీకు ఆ దృష్టి ఉండాలే కానీ, అంటే నీకు దివ్య దృష్టి ఉన్నట్లయితే నువ్వు కనిపించే నేను వ్యాప్తి చెందిన ప్రతి సృష్టి అంతా కూడా నేనే ఉన్నాను కాబట్టి ప్రతి చోట నేను నీకు కనిపిస్తాను. కానీ నీకు కొన్ని దోషాలు ఉంటాయి కాబట్టి అంత విపులంగా ప్రతి దాంట్లో నన్ను చూసేంత భావం నీకు కలగదు. అంత సద్భావం ఇంకా నీకు ఆత్మభావం ఇంకా నీకు కలగదు. అందుకని కొన్ని ప్రధానమైన వాటిని అంటే చూడంగానే గుర్తుపట్టేలాగా, ప్రతి దాంట్లోనూ నేను కనబడేలాగా నీ కొన్ని కొన్ని ఇస్తాను, దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో అని చెప్తున్నాడు అనమాట. అంటే పరమాత్మ ఎప్పుడు కూడా మన మీద కరుణామయుడిగా ఉంటాడు కదమ్మా.
ఇప్పుడు భగవంతుడు కరుణామయుడేనే కదా, అందరినీ ప్రేమిస్తాడు. ఆయనకి తన పరా శత్రుడు మిత్రుడు అన్న ఇదేమీ ఉండదు. అందుకని ఆయన చెప్తున్నాడు అనమాట. వాటిలో ప్రధానం కొన్నింటి మీకు చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా గమనించు అని చెప్పి. నెక్స్ట్ మీరే. అహమాత్మా గుడాకేశ సర్వభూతాయ స్థితః అహమాదిత్యమధ్యం చ భూతానామంత ఏవ చ. ఓ అర్జున, సమస్త ప్రాణుల హృదయం నందున్న ఆత్మను నేనే, సకల భూతముల ప్రాణుల ఆదియు మధ్యస్థితియు అంతము నేనే, ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయములకు కారణం నేనే. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. ఏదైతే సకల జీవరాశి ఉందో, సకల సృష్టిలో ఆ జీవరాశిలో ఏదైతే చైతన్యం ఉందో, దేన్నైతే మనం ఆత్మ అని పిలుస్తూ ఉంటామో అది నేనే. అయితే ఆ భూతములు అంటే ఏంటి? పంచభూతాలు కలిపి ఒక మన శరీరం మొదలు వస్తుంది కదా. ఆ భూతములు ప్రాణం పోసేది నేనే, ఆ భూతములు సృష్టించింది నేనే, ఆ భూతముల యొక్క సృష్టి స్థితి లయ కూడా చేసేది నేనే. అంటే ఏంటి? కార్యము నేనే, కారణము నేనే. నేనే కారణము, నేనే కార్యము, నేనే ఫలితం కూడా ఇస్తాను, ఫలితం కూడా నేనే ఇస్తాను. కాబట్టి ప్రతి దానిలోనూ మనం చూడగలగాలి. అంటే మనం ఏదన్నా పని మొదలుపెట్టినప్పుడు ఆ కారణంలోనూ భగవంతుడు ఏమా అంతం అంటే ఇదే సృష్టి స్థితి లయ. స్థితి లయ. ఆది అంటే సృష్టి మొదలైంది అంటే నేను ఇప్పుడే ఈ శరీరంతో మొదలుపెట్టా. స్థితి ఉంటాను, లయ అంతం ఉండను. వచ్చాను అంటే రూపం తీసుకున్నాను, ఉంటాను, లయం అయిపోతాను, అంతరించు అంతే పరమాత్మ. అందుకనే పరమాత్మ మటుకు ఆది మధ్య అంత రహితుడు, మన మటుకు మూడు ఉన్నవు ఆది మధ్య అంత సహితులం, మనం సహితులం, ఆయన రహితుడు. అది చెప్తున్నాడు అనమాట. కాబట్టి అన్నిటి కారణం నేనే అని చెప్పినప్పుడే మనం గ్రహించాలి, ప్రతిదానికి కారణం ఆయనే. ఇప్పుడు మనం అక్కడెక్కడో చేసుకున్నాం సత్సంగం, ఈరోజు ఇక్కడ షిఫ్ట్ అవుతాం అనుకున్నావా? ఊహించలే. అది భగవంతుడు, పరమాత్మ. సత్సంగం నడిపించడం వరకే మన బాధ్యత. మీరు వినాలి, శ్రవణం చేయాలనేటువంటి సంకల్పం మీకుంది, ప్రవచనం ఇవ్వాల సంకల్పం నాకుంది. ఈ రెండు సంకల్పాలు కల్పించింది కూడా మళ్ళీ ఆయనే. అది ఎక్కడ ఏ స్థలంలో ఏ ప్లేస్లో జరగాలి అన్న విషయం గురించి నిర్ణయించేది ఆయనే. ఎంత బాగుంది ఇది కదా. పోనీ మనం సత్సంగం చేస్తున్నది కూడా ఎవరి కోసం? ఆయన కోసమే. అది ఇంపార్టెంట్. ఈ సత్సంగం చేస్తున్నది కూడా ఆయన కోసమే. ఆయన కోసమే అంటే యజ్ఞం అనమాట. ఈ సృష్టి అంతా ఒక యజ్ఞం. అది విశ్వరూపంలో చెప్తుంది మన శ్రీకృష్ణ పరమాత్మ. నెక్స్ట్ చాప్టర్లో విశ్వరూపం చూపిస్తాడు కదా, అప్పుడు చూస్తాడు ఆ యజ్ఞాన్ని అర్జునుడు. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అందరూ వెళ్ళిపోతుంటారు, ఆ మృత్యులో పడిపోతూ ఉంటారు. దొర్లుకుంటా ఆడువీడు లేడు, గొప్పోడు లేడు, పేదవాడు లేడు, బలవంతుడు లేడు, వాడు అందరూ అన్నీ సకల జీవరాశి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా మనిషి పిచ్చెక్కిపోతాడు అనమాట. అట్లాగా దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ అదితి యొక్క ద్వాదశ పుత్రుడైన ఆదిత్యంలో విష్ణువు నేను, జ్యోతిర్మయ స్వరూపంలో నేను సూర్యుడు, 49 మంది వాయుదేవతల్లోని తేజము నేను, నక్షత్రాధిపతి అయిన చంద్రును నేను. ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. ఆదిత్యుల్లో విష్ణువుని నేను అంటే ప్రథముడని నేను. అలాగే జ్యోతిర్మయ స్వరూపంలో సూర్యుడిని నేను.
అట్లాగే 49 వాయుదేవతల్లో తేజమును కూడా నేను 49 అని ఎక్కడ రాయలేదు, కానీ రాశాడు, ఎందుకు రాశాడో అంత అవసరం లేదు. వాయుదేవతల్లో తేజమును నేను, నక్షత్రాధిపతి అయిన చంద్రుడను నేను. అంటే మీకు స్పష్టంగా ఏదైతే కనిపిస్తుందో, రాత్రి వెలుగు కనిపిస్తుంది కదా, ఆకాశంలో ఒక వెలుగు వెలుగుతుంది. చాలా వెలుగులు ఉన్నాయి. అంటే సీరియల్ లైట్ లాగా చిన్న చిన్న నక్షత్రాలు కొన్ని ఉంటే, ఫ్లడ్ లైట్ లాగా చంద్రుడు ఉన్నాడు. అంటే ఏదైతే మనకు కనిపిస్తుందో అందులో బాగా కనిపించేది నేను. ఆ రకంగా ఫీల్ అవ్వు. నక్షత్రాలు నేను కాదా, నేనే. కానీ నువ్వు ముందు ఆకాశంలో చూడంగానే చంద్రుడు చూడంగానే పరమాత్మ గుర్తు తెచ్చుకుంటావు, అంతే కదా. నక్షత్రాలు చూడాలంటే దూరంగా ఉన్నాయి కాబట్టి, చాలా ఉన్నాయి కాబట్టి ఇందులో ఉన్నాడో భగవంతుడు అనుకోకుండా, అన్నీ ఉన్నాయనుకుంటే నువ్వు గొప్పవాడివే. కానీ కనీసం కనిపించాట్లో స్పష్టంగా కనిపిస్తోంది, ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది ఏమిటి? చంద్రుడు. దాన్ని పగలు తేజస్సు మొత్తం ఇచ్చేది ఎవరు? ప్రాణం ఇచ్చేది ఎవరు? సూర్యుడు. ఆయనలో చూడు. పగలు సూర్యుడిలో చూడు, రాత్రి చంద్రుడిలో చూడు. అలాగే వాయువులో తేజస్సు చూడు, వాయుదేవుల్లో ఉన్నటువంటి తేజస్సు, అది కూడా నేనే, ఎవరో కాదు, పరమాత్మని. అందుకనే మనం సూర్యభగవాన్ నమస్కారం చేస్తాం, చంద్రుడికి చేస్తాం, అవన్నీ కూడా మనం చేస్తాం. ఎందుకంటే కాలమే పరమాత్మ. కాలం చూసారా, సంవత్సరం అంటారు కదా, సంవత్సరం అంటే యజ్ఞం అనమాట. అదే సంవత్సరం తిరుగుతూ ఉంటుంది. ఆ సంవత్సరం అంటే మన బాడీలో కూడా ఉన్నాయి అవన్నీ కూడా. యాక్చువల్గా నాడులు అని చేసుకుంటే ఒక్కొక్క నాటికి 14 ఉంటాయి. 7 నాడులు కదా, 14 ఇవి ఉంటాయి. అదేదో నా దగ్గర లెక్క చెప్తాను. నాడులు మొత్తం 14,000 ఉంటాయి. మొత్తం 72 6 ఇంటూ ఇది ప్రధాన నాడులు వేరు, సుషుమ్న నాడి, పింగళ నాడి, ఇడానాడి, ఈ 3 ముఖ్యమైనవి. వీటి మధ్యలో ఇంకొన్ని నాడులు ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మన ఒక సంవత్సరం వస్తుంది అందులో. ఉత్తరాయణం పక్కన, దక్షిణాయనం అన్నీ వచ్చేస్తాయి అందులో. అది ఎక్కడ నా దగ్గర ఉండాలి, నేను చెప్తాను ఒకసారి. ఈ 3 నాడులు ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 రిప్రజెంట్ చేస్తే త్రిమూర్తులు రిప్రజెంట్ చేస్తాయి అంటాం అనమాట. మనం సహస్రారం వరకు వెళ్తుంది సుషుమ్న నాడి. అవన్నీ కూడా మనకి ఇందులో మనకి ప్రస్ఫుటించాలన్నమాట. అట్లా చూడగలగాలి, అది చెప్పేది. ఇందాక ఏదో మనం శ్లోకం అనుకున్నాం కదా పరమాత్మ గురించి. పరమాత్మ అంతా నేనే అనుకున్నాడు కదా, నేనే అన్నాడు కదా. నేనే అన్న దాంట్లో మనం గమనించాల్సింది, కార్యానికి కారణానికి తనే కారణం అనుకుంటాం కదా అన్నిటికి కూడా. ఈ చిన్న శిశుపాలుడి కథ తెలుసా మీకు? శిశుపాలుడు పుట్టినప్పుడు వాడు వికృతంగా పుడతాడు. 3 కళ్ళు, 3వ కన్ను, 4 చేతులు, ఇలా పుడతాడు. పుట్టేటప్పటికి తల్లి పరమాత్మ అప్పుడు జ్యోతిషుడు చెప్తాడనమాట, ఇతను ఎవరైతే ఎత్తుకున్న పరమాత్మ ఎత్తుకుంటాడు, వచ్చి ఎత్తుకున్నప్పుడు ఇవన్నీ మామూలు అయిపోతాడు. కానీ ఎవరి చేతిలో ఇతను మామూలు అయిపోతాడో అతని చేతిలో చనిపోతాడు. చూడండి, కార్యం పెడతాడు, కారణం పెడతాడు. భగవంతుడు ఎట్లుంటాడో మేనత్ కొడుకే. ఆ తర్వాత శ్రీకృష్ణుడు వస్తాడు. శ్రీకృష్ణుడు ఒళ్ళో పెట్టేటప్పటికి మామూలు అయిపోతాడు. అప్పుడు తెలిసిపోతుంది వాళ్ళ అమ్మకి, మేనత్తకి అర్థమైపోతుంది, ఓహో శ్రీకృష్ణుడి చేతిలో చనిపోతాడు వీడు అని. చనిపోయి అప్పుడు అడుగుతాడు, మేనత్తే కదా సరే అని శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతుంది, మా వాడిని నువ్వు క్షమించుకున్నాడు అంటే ఎంత అంటాడు. అంటే పరమాత్మ తెలుసు కదా తనే చంపుతాడని. మిగతా వాళ్ళకి తెలిసింది, వాళ్ళ ద్వారా ఋషుల ద్వారా తెలిస్తే తెలిసిన విషయం అది చెప్తే. కానీ ఇప్పుడు పరమాత్మ ఎదురుగా ఉన్నాడు, పరమాత్మకి అన్నీ తెలుసు. అడిగేటప్పటికి 100 తప్పులు అంటాడు కదా. వాడు ఏం చేశాడు, వాడు కంసుడు ఫ్రెండు, జరాసంధుడి ఫ్రెండు, ఆ రకంగా రుక్మిణిని పెళ్లి చేసుకుందాం అనుకోవడం, ఇవన్నీ మీకు స్టోరీలు తెలుసు. అక్కడ మళ్ళీ రుక్మిణిని శ్రీకృష్ణ పరమాత్మ చూసారా ఎట్లా. భగవంతుడు లీల ఎన్ని చెప్తున్నా అంటే లీలలు అన్నావు ఇవన్నీ కూడా. ఈ లీలను అర్థం చేసుకుంటే ఎంత ఆనందంగా ఒళ్ళు గగ్గులు పొడుసు. అన్నీ తిడతాడు. అవును, శ్రీకృష్ణుడి మీద వైరం పెంచుకుంటాడమ్మా. శ్రీకృష్ణుడి మీద వైరం పెంచుకొని ఇక నాన్న మాట్లాడాడు అనమాట వాళ్ళతో కలిసి. అనేటప్పటికి 100 అయ్యేటప్పటికి కట్ చేసేసి చంపేస్తాడు. మరి రుక్మిణిని అదే ఇదిలో
రుక్మిణి ఎంత బాగా పెళ్లి చేసుకుంటాడు మరి. అసలు ఒక లవ్ లెటర్ అన్నది కేవలం రుక్మిణిదే ఫేమస్, అంతకుముందు లేదంటాం అది. లవ్ లెటర్ అక్కడి నుంచే వచ్చింది రుక్మిణి. అందుకనే మనం పెళ్ళిళ్ళకి రుక్మిణి కళ్యాణం కానీ పార్వతి కళ్యాణం కానీ చేస్తారు. ఎవరన్నా ఆడవాళ్ళు పెళ్లి కాలేదు, వాళ్ళ పెళ్లి బాగా మంచిగా ఉండాలంటే రుక్మిణి కళ్యాణం కానీ అటు పార్వతి కళ్యాణం కానీ చేయాల్సింది. ఈ రెండిట్లో ఏదన్నా చేస్తేనే వాళ్ళ యొక్క సంసార జీవితం బాగుంటుంది. అది లెక్క అమ్మా. ఎందుకు చెప్తారు ఇవన్నీ? అక్కడ పరమాత్మ ఉంటాడు, పరమాత్మతో కలిసి ఉంటుంది ఆ యొక్క కళ్యాణం. సో ఆ పరమాత్మ కళ్యాణాన్ని కనుక మనం ఊహించుకొని కనుక మనం ఉంటే మనలో ఆత్మ పరమాత్మ సంబంధం ఏర్పడుతుంది అనమాట. ఆత్మ పరమాత్మ సంబంధం ఈ దంపతుల్లో కూడా వస్తుంది. అది ఆ ఉద్దేశంతో చేస్తారు. యాక్చువల్గా చేసేది కారణం అది. అఫ్కోర్స్ ఏదో పైపైన చేసేసి అయిపోయిందని అనిపించుకుంటాము, అనిపించుకుంటాము, అట్లా కాదు. దాన్ని కనుక మనస్ఫూర్తిగా చేయగలిగితే ఆత్మసాత్తుగా బాగుంటుంది అన్నమాట. మరి అట్లాగే ఇంకో కారణం కూడా మనం చెప్పొచ్చు. బలిచక్ర పూతన ఉంటుంది కదా, పూతన రాక్షసి. పూతన ఎవరు? రాక్షసి. పూతన అంటే పవిత్రంగా ఏదైతే ఉంటుందో దాన్ని నాశనం చేసేది అని అర్థం. అపవిత్రంగా ఉండి పవిత్రంగా ఎక్కడున్నా సరే దాన్ని నాశనం చేసేది అని అర్థం. మరి పూతనికి ఏ స్టేటస్ ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ చనిపోయినప్పుడు? అంటే ఎటువంటి మోక్షం ఇచ్చాడు తెలుసా పూతనికి? ఎస్, యశోదకి ఇచ్చిన స్థానం పూతనికి ఇస్తాడు. యశోద ఎలా అయితే ఎటువంటి మోక్షం పొందిందో అదే స్థాయిలో ఉన్నటువంటి మోక్షాన్ని పూతనకి అందజేశాడు. మరి పూతన కథ మీకు తెలిసే ఉంటుంది. పూతన పోయిన జన్మలో ఎవరు? బలిచక్రవర్తి కూతురు. మరి అక్కడ ఏం జరిగింది? బలిచక్రవర్తి కూతురుగా ఉండి వామనుడు వస్తాడు కదా, వామనుడి పిల్లాళ్ళలో ఉంటాడు. ఇంత వామనుడిని చూడంగానే ఆ అమ్మాయిలో తల్లి హృదయం బయటకు వస్తుంది. తల్లిగా ఫీల్ అవుతుంది అనమాట. తన కొడుకుగా తను ఫీల్ అయ్యి తన తల్లిగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఈ నాన్న అడిగే మొత్తం తీసేసుకుంటాడు కదా, 3 పాదాలతో మొత్తం బలిచక్రవర్తిని చేస్తాడు కదా, వికారం చేసేస్తాడు కదా. తనకి కోపం వస్తుంది. కోపం వచ్చి ఈ 2 భావాలు మిక్స్ అయిపోయినాయి లోపలికి. ఒక పక్కనేమో కొడుకు పుత్రభావం వచ్చింది పరమాత్మ మీద, ఒక పక్కన విపరీతమైన ద్వేషభావం వచ్చింది. ఈ 2 మిక్సింగ్. అందుకని నెక్స్ట్ జన్మ అదే వస్తుంది అన్నమాట. మనలో ఏదైతే తీవ్ర స్థాయిలో ఉంటుందో దాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ జన్మ రావాల్సిందే. ఆ నెక్స్ట్ జన్మలో ఈ పుట్టుకు వచ్చింది ఆవిడ. అవునా కదా? అప్పుడు వచ్చేటప్పటికీ ఆవిడ మరి తల్లిగా పాలు ఇవ్వడం వల్ల తల్లి ఇదయింది. తర్వాత ఆ శత్రుత్వం వలన చంపబడడం వల్ల ఏం జరిగింది? తను లోపలికి మళ్ళీ భగవంతులో కలిసిపోయింది అనమాట. శిశువాళ్ళు కూడా తేజస్వి ఎవరిలో కలుస్తుంది? పరమాత్మలోనే కలుస్తుంది. అంటే పరమాత్మ దయామయుడని చెప్పడానికి కారణం ఇది. అంటే మనం ఏదో రకంగా తన డైరెక్షన్లో తీసుకెళ్తాడు. అంటే పరమాత్మ సమక్షం మనకు అందితే చాలు, పరమాత్మ యొక్క నీడ మన మీద పడితే చాలు. ఏ రకంగానే కావచ్చు, సత్సంగం వల్ల కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, లేదు అంటే మిగతా గురువుల ద్వారా కావచ్చు, ఎవరో ఒకటి ద్వారా పరమాత్మ యొక్క మనకి నీడ మనకు వచ్చింది అంటే మనల్ని మొత్తం ఆయన చూసుకుంటాడు అనమాట. మనలో ఒకరికి శత్రుభావాలు కలగవచ్చు, ఇలా మన పూతన కలిగినట్టుగా. ఇవన్నీ అంటే పరమాత్మ దయామయుడు, పక్షపాతం లేనివాడు, అందరినీ సరిగ్గానే చూసుకుంటాడు. మనం ఎటువంటి చింత పెట్టుకోవాల్సిన లేదని చెప్పడం కోసం ఈ స్టోరీ చెప్తున్నాను అనమాట. సో కార్యకారణాలకి ముఖ్యుడు. ఏంటమ్మా అనసూయ గారు నవ్వుతున్నారు? అది కాబట్టి అది ఆ రకంగా ఇవన్నీ ఎందుకు చెప్తాడు? చిన్న చిన్న లీలలు. ఈ లీలలు అర్థం చేసుకుంటే మనకు పరమాత్మతో బంధం ఏర్పడుతుందమ్మా బాగా. దానికోసం నెక్స్ట్ వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. వేదములలో నేను సామవేదమును, దేవతలలో ఇంద్రుడును నేనే, ఇంద్రియములలో నేను మనస్సును, ప్రాణులలో చైతన్యను నేనే. ఇంద్రియములలో మనస్సు ఎందుకన్నాడు?
మనసే ముఖ్యం. మనల్ని ఆడించేది అది. అదే మనల్ని ఆడించేది అదే. మాయావి అదే. నెక్స్ట్ పుత్రాణాం శంకరచాస్మి విత్తేషు దక్షరక్షసాం వసూనాం పావకచాస్మి మేరు శిఖరీనామహం. రుద్రాణాం శంకరశ్చాస్మి రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేషో యక్షరక్షసాం విత్తేషో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి వసూనాం పావకచాస్మి మేరు శిఖరినామహం. మేరు శిఖరినామహం. పర్వతంలో ఉన్నతమైన పర్వతం ఏంటి? సుమేరు సుమేరు. పర్వతం. ఆ సుమేరు పర్వతాన్ని బేస్ చేసుకునే ఈ సకల సృష్టి తిరుగుతూ ఉంటుందన్నమాట. ధ్రువ ఇది ఉంది కదా, ధ్రువ మండలం అంటారే, ఆ ధ్రువ మండలం సుమేరు పర్వతాన్ని బేస్ చేసుకొని యాక్సిస్ అంటే అది సెంటర్ అనమాట. మనం ఎలాగైతే తూకానికి కాటాకి మధ్యలో ఇట్లాగా మధ్యలో ఎలా ఉంటుందో అలాగా సుమేరు పర్వతం ఇది ఉండి దిక్సూచిలాగా ఉండి ధ్రువ నక్షత్రం దీంతో వైపు అది మళ్ళుతూ ఉంటుంది అనమాట. ఇట్లా తిరుగుతూ ఉంటుంది. అందుకని సుమేరు పర్వతం. అష్టవస్తువుల్లో అగ్నిని నేను, అగ్నే కదా అన్నిటికీ కారణం. అగ్ని వల్ల ద్వారానే మన దేవతను రీచ్ అయ్యేది. అన్ని సంస్కారాలు కూడా మనం అగ్ని సంస్కారాలే. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఏ సంస్కారం చేసినా అగ్నితో చేయవలసిందే. కాబట్టి అది నేనే. ధనాధిపతి, యక్షరాక్షసుల్లో ధనాధిపతి అయిన కుబేరుడిని కూడా నేనే. అంటే నువ్వేమన్నా బాగా ధనధాన్యాలు ఏమైనా వైభవం ఉందనుకోండి, అక్కడే అహం రాకుండా మనం ఏమనుకోవాలి, ఇది కుబేరుడు, ఆయనే. ఈ కుబేరుడు అన్న ద్వారా నాకు వచ్చింది, దీని ఇచ్చింది పరమాత్మే అని మనం అనుకోవాలి. ప్రతి దాంట్లో పరమాత్మ చూడటం అంతే. నెక్స్ట్ శంకరుడు. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. ఇక్కడ చెప్పేది ఏంటంటే, మనం పూజలు చేస్తాం, దేవతలు ఎంతోమంది దేవతలు పూజలు చేస్తూ ఉంటాం కదా. ఆ పూజల్లో ఏదైతే దేవతలు చేస్తున్నారో ఆ దేవతల్లో ఉన్నది నేనే అని చెప్తున్నాడు. అది చెప్పే కారణం అది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? పురోహితుల్లో ముఖ్యుడు ఎవరు? బృహస్పతి. సో మనం ఎప్పుడైనా సరే మన పురోహితులు మనకు పూజ చేస్తున్నారనుకోండి, వారిలో బృహస్పతిగా భావించాలి. మనం బృహస్పతిగా భావిస్తే ఈ బృహస్పతిలో పరమాత్మ ఉన్నాడు అనుకున్నట్లయితే మన యొక్క ఆత్మభావం పెరుగుతుంది. అప్పుడు మనకి మనసు లోపలికి మనకి ఆ యొక్క భావం కలుగుతుంది. ఆత్మభావం కలగడమే ముఖ్యం. అన్నిటికీ కారణం ఏంటంటే, లక్ష్యం ఏంటంటే, మనలో ఏ భావం కలగాలి? ఆత్మభావం కలిగేలా మనం మన యొక్క మన యొక్క ఆలోచన సరళి ఉండాలి. కాబట్టి ఈ పూజ చేస్తున్నప్పుడు పురోహితులు ఎవరు ఉంటే ఆయన్ని బృహస్పతిగా భావించి, దేవతలకి గురువుగా భావించి, ఆయనలో బృహస్పతిలో పరమాత్మ ఉన్నాడని గుర్తు తెచ్చుకోవాలి. అలాగే సేనాపతిలో కుమారస్వామిని నేనే. అప్పుడేమనుకోవాలి? ఏదైనా సరే మనకి ఏదన్నా విజయం సాధించాలి, ఏదన్నా దుష్టశక్తుల మీద విజయం సాధించాలనుకున్నప్పుడు ఆ సంకల్పంలో కుమారస్వామికి మనం నమస్కారం చేస్తున్నప్పుడు ఆ కుమారస్వామిలో పరమాత్మను మనం గమనించాలి. ఎందుకంటే కుమారస్వామిలో పరమాత్మను చూసినప్పుడు పరమాత్మ నుంచి శక్తి ఏముందమ్మా? ఏం లేదు కదా. అప్పుడు మనకు ఖచ్చితంగా విజయం వస్తుందన్నమాట. ఖచ్చితంగా విజయం వస్తుంది. అట్లాగే జలాశయంలో నేను సాగరుడను. అంటే పెద్ద జలాశయాల్లో ఏదైతే ఉందో సముద్రమే కదా ఉన్నట్లో అన్నిటికన్నా పెద్దది. బృహత్ నేనే అంటాడు కదా, తర్వాత చెప్తాడు కదా అణూరియాన్ అణు అంటే చిన్నవాటిలో చిన్నవాడు నేనే, పెద్దవాటిలో పెద్దవాడిని నేనే అని చెప్తాడు. కాబట్టి మనం చిన్నవి చూడలేం కాబట్టి, మన యొక్క పంచేంద్రియాలతో మనం చిన్నవాటిని చూడలేం కాబట్టి పెద్దవాటిని చూడగలం కాబట్టి ఈ రకంగా చెప్తాడు అనమాట. బృహత్తుగా ఉన్నాయి, బాగా పెద్దగా ఉన్నాయి, ఆశ్చర్యంగా చూస్తుంటాం కాబట్టి నీ ఆశ్చర్యంగా చూసే వస్తువు వెనకాల ఉన్నది నేను అని చెప్తున్నాడు. టైం అయిపోయిందమ్మా, 6 అవ్వలేదు కదా.
మహర్షీణాం భృగురహం మహర్షీణాం భృగురహం విరామస్మ్యేకమక్షరం విరామస్మేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. స్థావరాణాం హిమాలయః. చూసారా, యజ్ఞంలో జపయజ్ఞం నేనంటున్నాడు. అంటే యజ్ఞంలో శాస్త్ర యజ్ఞం ఏమిటి? జపము. అందుకనే జపమాల పెట్టుకొని ఎప్పుడు కూడా, ఇప్పుడు ఖాళీ సమయం ఉన్నా సరే జపం చేస్తే మనం ఉత్తమ యజ్ఞం చేస్తున్నట్టు లెక్క. ఎప్పుడు భగవంతుడు మనతోనే ఉంటాడు. అలాగనమాట. అలాగే హిమాలయాన్ని నేను అందరూ చెప్పాల్సిన అవసరం లేదు. సైన్స్ బుక్ చూసినా, సోషల్ బుక్ చూసినా ఎత్తైన శిఖరం హిమాలయం అని మనం చదువుతూనే ఉంటాం. చిన్నప్పుడు చదువుతూనే ఉంటాం. అది చెప్పాల్సిన పనే లేదు కదమ్మా. నెక్స్ట్ అశ్వత్థం. దేవర్షులలో నారదము నేను, గాంధర్వులలో నేను చిత్రరథము, సిద్ధులలో నేను కపిలమునిని. అశ్వత్థః సర్వవృక్షాణాం అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. సిద్ధానాం కపిలో మునిః. వృక్షములో రావి చెట్టు. రావి చెట్టు యొక్క విశిష్టత ఏమిటి? ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. ఈ చెట్లు చాలా సంవత్సరాలు ఉంటాయి. గాలి లేకపోయినా దాని ఆకులు ఆడతాయి. రావి చెట్టు విశిష్టత ఏంటంటే చుట్టుపక్కల మీకు ఎక్కడా గాలి ఉండదు, అయినా దీని ఆకులు కదులుతాయి. కదులుతాయి. అది దాని విశిష్టత, రావి చెట్టు విశిష్టత. జనరల్గా ఆకులు కదిలితే గాలి ఉందనుకుంటాం కదా, దీనికి మటుకు గాలి లేకపోయినా సరే గలగలలాడుతుంటాయి. అంత గాలి ఇది గాలి కదులుతుంటాయి. దానికి గాలి అంటే మన గాలి వలన అది కదిలింది అనుకుంటాం కదా, గాలి వలన ఏదైనా కదిలింది అనుకుంటాం మనం. ఇది చుట్టూ గాలి ఇదిపోయినా కూడా రావి చెట్టు మటుకు ఆకులు కదులుతుంటాయి. గమనించలేదు కదా, మీరు గమనించండి, ఈసారి గమనించండి. అక్కడక్కడ కొన్ని కదులుతుంటాయి. అన్ని కదలు ఒకేసారి ఇలా కలవు, గాజులు అక్కడక్కడ అలా కదులుతుంటాయి. గమనించండి, అందుకోసం మీరు గమనిస్తారనే చెప్తున్నాను. మరి అదే కదా, మరి నా తెలిసిన వాళ్ళు మీకు చెప్తానమ్మా అంతే. అందుకని ఇవన్నీ కూడా ఇదైతే ఇక్కడైతే విభూతులు చెప్పాడో పరమాత్మ ఇవి మర్చిపోకూడదు. అందుకని నేను గురించి చెప్తున్నాను మీకు ఇవన్నీ కూడా. ఎందుకని గుర్తుపెట్టుకోవడం, వెంటనే రావి చెట్టు చూడగానే మీ పరమాత్మ కనిపించాలి. సరే, దాని నమస్కారం చేసుకోవాలి. దక్షిణామూర్తి దాని కింద కదా పెడతారు. ముందు ఇలా మీరు పరమాత్మ చూడటానికి అలవాటు చేసుకుంటానమ్మా, మీకు అనుభూతి చేస్తారా? వెనకాల కదా, 17 పక్కన ఉంది. చేయండి, చాలా మంచిది, చాలా మంచిది. అలాగే కపిలముని గురించి మీకు తెలుసు. కపిలముని ఆయన సిద్ధులలో నేను కపిలముని, దేవహూతి కొడుకు కపిలముని. అద్వైతం. నెక్స్ట్ అయిపోయారా? మీరు అయిపోయారా? సత్సంగ దీక్ష